నమస్తే గైస్, ఎ స్పెషల్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ప్రతి ఒక్కరూ స్టూడెంట్ కావచ్చు, ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో లేదా అసలు బిజినెస్ని అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు. మీకు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఇంపార్టెంటో మన బిజినెస్కి కాస్టింగ్ తీయడము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తూనే ఉంటాము, బిజినెస్ ఫెయిల్ అయింది. వాడు సో అండ్ సో పర్సన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, కానీ ఆ బిజినెస్ ఫెయిల్ అయింది. నువ్వు ఇది స్టార్ట్ చేయకు. మన ఫ్రెండ్ దగ్గర ఒక ఐడియా వింటాం, నలుగురం ఫ్రెండ్స్ కలిసాం, లక్ష ఒక 4 లక్షల రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేసాం. ఎక్స్పెక్టేషన్ ఏంటి, మనకి మంత్లీ ఒక 50,000 1,00,000 ప్రాఫిట్ వస్తుంది అనేసి. ఇలా మీరు చూసిన ఇన్సిడెన్సెస్ కొన్ని వందల్లో ఉంటాయి. ఒక్కసారి ఇలా మీరు చూసిన ఇన్సిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కింద కమెంట్ రూపంలో నాకు చెప్పండి. కాస్టింగ్ ఫర్ ఎ బిజినెస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాము. మీకు నాకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన బిజినెస్ ఏంటి అంటే ద ప్రోడక్ట్ ఫుడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. మనము ఒక బర్గర్ కంపెనీని పెట్టాం, అంటే మనము ఒక రెస్టారెంట్ని పెట్టాము, దాంట్లో మనం బర్గర్ మాత్రమే అమ్ముతాం. ఇప్పుడు బర్గర్ మనం ఎంతకు లిస్ట్ చేయాలి? ఫస్ట్ దీంట్లో మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ బర్గర్ కంపెనీ ఏదైతే పెట్టామో ఇది ఎక్కడ పెట్టాము? ఆఫ్లైన్ స్టోర్లో పెట్టామా, ఆన్లైన్ స్టోర్లో పెట్టాము? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం తయారు చేసేటప్పుడు దాని కాస్టింగ్ తీయాలి. ఎలా తీస్తాం? ఎగ్జాంపుల్ ఇదే బర్గర్ని కనుక తీసుకుంటే, ఫస్ట్ బన్ ఎగ్జాంపుల్ ₹2.5 ఒక బన్నుకి, లేదా ₹3 ఒక బన్నుకి పడుతుంది. మధ్యలో ప్యాటీ ఒక ₹7 నుంచి 8 పడుతుంది. సలాడ్ మనం లిట్యూస్ తీసుకోవచ్చు, ఆనియన్స్, టమాటో, వాట్స్ ఎవర్. సలాడ్ వచ్చేటప్పటికి మనం ఒక స్పెసిఫిక్ పోర్షన్ పెడదాం దాంట్లో. అంటే ఒక 25 grams 30 grams ఆఫ్ సలాడ్, అది మనకి ఎంత పడుతుంది? ఒక ₹2 3 పడుతుంది. ఓకే, దీంతో అయిపోయిందా? సాసెస్ అది ఒక ₹1 or ₹2. ఇంకా బర్గర్ని ప్యాక్ చేయడానికి కవర్, ఆ కవర్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎంత? ఒక ₹1. అది పెట్టడం కోసం ఒక డబ్బా, ఆ డబ్బా కాస్ట్ ఎంత అవుతుంది? ఒక ₹2. ఇక్కడ వరకు ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. నాకు బర్గర్ ఇక్కడ వరకు ఒక ₹20 ఖర్చు అయింది అనేసి ఒక ఎజంప్షన్లోకి వద్దాం. నేను ₹50 పెట్టాలా, ₹100 పెట్టాలా బర్గర్కి? ఈ క్వశ్చన్కి ఇప్పుడు మనము సమాధానం తెలుసుకుందాం. మనము రా మెటీరియల్ కాస్ట్తో పాటు కలిపి తీసుకోవాల్సింది ఏంటి అంటే మ్యాన్ పవర్ కాస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. మ్యాన్ పవర్ కాస్ట్ అంటే ఒక మనిషి ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర క్లీనింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి కుక్ వరకు ఒక 4 పనిచేస్తున్నాను. యావరేజ్గా వాళ్ళ జీతం 20,000 అంటే ఎంత అవుతుంది? 80,000 నెలకు అవుతుంది. దాన్ని రోజుకి స్ప్లిట్ చేస్తే ఎనీ గెసెస్? అప్రాక్సిమేట్లీ ₹2,300. ఈ ₹2,300 ఒక బర్గర్లో మనం పెట్టలేము కదా, దీన్ని కాస్ట్ స్ప్లిట్ చేయాలి. అంటే మనము ఇక్కడ మ్యాన్ పవర్ కాస్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అంటే ఏమొస్తుంది? మనము యూజ్ చేసే, ఒకవేళ ఆన్లైన్ కిచెన్ అనుకుందాం, సో స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్లో మనము మన ప్రోడక్ట్ని లిస్ట్ చేసుకున్నాం, మన రెస్టారెంట్ని లిస్ట్ చేసుకున్నాం. సో యావరేజ్గా ఫుడ్ డెలివరీ వాళ్ళు తీసుకునేది ఎంత అంటే ఒక 35% ఆన్ యువర్ ఆర్డర్ వాళ్ళు తీసుకుంటారు. అప్రాక్సిమేట్గా అదే కాస్ట్ వస్తుంది. ప్లస్ అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది సపరేట్గా ఉంటుంది, ఆఫర్స్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఫెయిల్ అయ్యే ఈ చిన్న లాజిక్ దగ్గర, మన రెస్టారెంట్ రన్ అవ్వాలి అంటే నేను ఎంత బిజినెస్ చేయాలి అన్న దాంట్లో ఎజంప్షన్లోకి వచ్చేది ఏంటి అంటే, నేను 100 బర్గర్లు అమ్మితే
నాకు ఎంత కావాలి, 200 బర్గర్లు అమ్మితే ఎంత కావాలి, ఈ థాట్లోకి ఫస్ట్ వెళ్ళి స్ట్రైట్ ఇంజనీరింగ్ మెథడ్లో వాళ్ళు బర్గర్ ప్రైస్ని 55 రూపాయలు 60 రూపాయలని పెడతారు. జనరల్గా చెప్పాలి అంటే 55 రూపాయలు 60 రూపాయలు ఒక బర్గర్ ప్రైస్ ఈజ్ డీసెంట్ గుడ్ ఎనఫ్ కదా. ఎందుకంటే మనకి 20-25 రూపీస్ టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మనకి రెడీ అవుతుంది. మనం 60 రూపీస్కి అమ్ముతున్నాం. దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే 150% ప్రాఫిట్. వావ్, 150% ప్రాఫిట్ మనకి ఏ బిజినెస్ వస్తుందని చూస్తే ఏ బిజినెస్ రాదు, ఫుడ్ బిజినెస్లో తప్ప. ఇక్కడే దెబ్బతిన్నారు. ఆ దెబ్బ ఎంత గట్టిగా కొడుతుంది అంటే మీ దగ్గర ఉన్న రిజర్వ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి, తెలియని కూడా తెలియదు. ఎప్పుడైతే బ్యాంక్ బ్యాలెన్స్ 10,000 రూపాయలకి లోపలికి వచ్చిందో ఆ రోజు రియలైజ్ అవుతుంది వీఆర్ మేకింగ్ లాస్. తీసుకొచ్చి పెట్టడానికి తీసుకొస్తారు బయట నుంచి, ఇంట్లో నుంచి, రిలేటివ్స్ దగ్గర నుంచో, ఫ్రెండ్స్ దగ్గర నుంచో. కొద్ది రోజులు నడుస్తుంది. నా ఈ సోదంతా నాకెందుకు అని చెప్పేసి ఆలోచించే వాళ్ళకి డైరెక్ట్గా మన ఫుడ్ కాస్ట్ మీదకి వెళ్దాం. ఒక రెస్టారెంట్ చైన్ కనుక మనం ఓపెన్ చేసాము అనుకోండి, మనము ప్రాఫిటబిలిటీ మార్జిన్ అనేది 15-20% ఆన్ నెట్ బేసిస్లో పెట్టుకుంటే మీకు లాస్ అనేది రాదు. ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి 20 రూపీస్ ఏమో బర్గర్ మేకింగ్కి రా మెటీరియల్ కోసం ఖర్చు అవుతుంది. ఇక్కడ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే నాకు మ్యాన్ పవర్ కాస్ట్ వచ్చేటప్పటికి 2,300 రూపీస్ పర్ డే ఉంది. ఓకే, అండ్ నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అనేది నేను ఆన్లైన్లో చేసుకుంటే లేదు, ఒకవేళ ఆఫ్లైన్లో చేసుకుంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఉంటుంది. సో కాంప్లికేట్ చేయకుండా మనం ఏం చేద్దాము అంటే ఆన్లైన్లోకి తీసుకుందాం. ఆన్ ఆర్డర్ బేసిస్లో నాకు ఇది వర్కౌట్ అవుతుంది. ఈరోజు నేను ఎన్ని బర్గర్లు అమ్మితే నాకు ఇది వస్తుంది అన్నది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను ఒక 100 బర్గర్లు టార్గెట్ పెట్టుకున్నాను. ఈరోజు నాకు అమ్మాల్సినవి 100 బర్గర్ల టార్గెట్. సో 100 × 20 రూపాయలు ఎంత అవుతుంది గైస్? 100 × 20 రూపాయలు. నా ఫుడ్ కాస్ట్ వచ్చేటప్పటికి 2,000 రూపాయలు అవుతుంది. నాకు దీన్ని ఏమంటారు, మ్యాన్ పవర్ కాస్ట్ ఏదైతే ఉందో అది 2,300. 2,000 + 2,300 4,300 అయింది. ఇప్పుడు మనము ఎంతకి అమ్మితే ఆ బర్గర్ స్విగ్గీ జొమాటో వాళ్ళు 35% ఛార్జ్ చేస్తారు. ఓకే, అంటే నేను ఇక్కడ ఈ 4,300 డివైడెడ్ బై 100 చేస్తే 43 రూపాయలు నాకు బర్గర్ కాస్ట్ పడుతుంది. ఇది నేను అమ్మినా సరే 50 రూపాయలకి, 50 రూపాయలకి 30% అంటే 15% స్విగ్గీ జొమాటో వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే 15 రూపీస్ అక్కడ పోయిన తర్వాత మీకు ఇక్కడ మిగిలేది ఎంత? 35. దాంట్లో జిఎస్టీ తీసి మీ దగ్గరకు వస్తుంది. ఇట్స్ ఎ లాస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్వీస్ ప్రొవైడర్ కాస్ట్ని మనము ఎప్పుడు కూడా ఫస్ట్లో యాడ్ చేసుకోవద్దు. నాకు ఎంత పర్సంటేజ్ నాకు 43కి రెడీ అవుతుంది కాబట్టి నేను ఈ బర్గర్ని 100 రూపీస్కి అమ్మాలి. నా 43కి 100కి ఏదైతే మార్జిన్ ఉందో ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ఎ స్మాల్ వే. ఆ 15% 20% మనం ఎక్కడి నుంచి వస్తాము అన్నది 100 రూపీస్ అవుతుంది. సో 43కి 100కి ఎంత? మనకి 130-140% మార్జిన్ అనేది మనకి ఇక్కడ కనిపించింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీనికి 35% స్విగ్గీ వాళ్ళదో జొమాటో వాళ్ళదో ఈ ఫుడ్ సర్వీస్ ప్రొవైడర్, డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళది ఛార్జ్ అనేది మనం యాడ్ చేస్తాం. 35 రూపీస్ అయింది. నౌ 135 రూపీస్ మనము ఒక్క బర్గర్కి ఛార్జ్ చేస్తాము ప్లస్ జిఎస్టీ ఎప్పుడు కూడా మీరు అందులోని ఇంక్లూడ్ చేసి చేయకండి. జిఎస్టీని ఎప్పుడూ కూడా ఈ టోటల్ కాస్ట్కి మీరు ఆ జిఎస్టీని యాడ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని లిస్ట్ చేసుకోండి. 135 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే మీకు అప్రాక్సిమేట్లీ 25 రూపాయలు పడుతుంది. 153 రూపాయలు, 159 రూపాయలకి మీరు ఒక బర్గర్ని కనుక స్విగ్గీ జొమాటోలో కనుక లిస్ట్ చేసుకుంటే రోజుకి 100 బర్గర్లు కనుక మీరు అమ్మగలిగిన రోజున మీకు లాస్ అనేది రాదు. నా ఇంత ప్రాఫిట్లో మాకు ఇక్కడ 140% కనిపిస్తోంది, మీరు 15-20% ప్రాఫిట్ చూసుకోమంటున్నారు అని చెప్తున్నారు. మనము లిస్ట్ చేసిన రెస్టారెంట్ కొత్తది. ఈ రెస్టారెంట్ విజిబిలిటీ కోసము
ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నల్ అడ్వర్టైజింగ్ అని చెప్పేసి చేస్తారు, ఆఫర్స్ స్కీమ్స్ అని చెప్పేసి పెడతారు. మీరు చూసే ఉంటారు, అప్ టు 40%, 80 రూపీస్, బియాండ్ 249. అంటే 2 బర్గర్లు కనుక ఒక పర్సన్ చేశాడు అంటే ఆర్డర్, ఎగ్జాంపుల్ 159 పైన 40 రూపీస్ అనుకుందాం. 159కి 40 రూపీస్ మైనస్ చేస్తే ఎంత అవుతుంది? పర్ఫెక్ట్, 119 రూపీస్లో మీ ప్రాఫిట్ మార్జిన్ మ్యాక్సిమం వాడు తీసేసాడు. వాడి 30% వాడు తీసుకుంటున్నాడు. మీ చేతికి వచ్చేటప్పటికి అదే 15-20 రూపాయలు మిగులుతుంది. అదొక మోడల్. ఇదేంటి? డిస్కౌంటింగ్ ఆఫర్స్. నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి ఏంటంటే విజిబిలిటీ అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడైనా సరే మనము విజిబిలిటీ అడ్వర్టైజ్మెంట్ చేస్తామో అంటే ఎవరైనా సరే వెజ్ బర్గర్ అని చెప్పేసి, చికెన్ బర్గర్ అని చెప్పేసి మనకి యాప్లో టైప్ చేసినప్పుడు ఈ పర్టికులర్ మనది బిడ్ రేషియోని బేస్ చేసుకుని పైకి కిందకి అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను ఒక క్లిక్ కోసము 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాను అండ్ ఎక్స్ అన్న నా కాంపిటీటర్ అదే క్లిక్ కోసం 15 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఇట్లా ఎంతమంది ఎంత ఖర్చు పెడుతున్నారు అన్న దాని మీద ఈ ఆర్డరింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, 1st నుంచి 5th వరకు, 10th వరకు. ఇక్కడ ఎక్కడైతే మనది క్లిక్ పడుతుందో అక్కడ అన్ని రూపాయలు ప్లస్ జిఎస్టీ వాళ్ళు కట్ చేస్తారు. ఒక క్లిక్కి మనకు ఆర్డర్ వచ్చి వాళ్ళు రావాలి అన్న ఇది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను ఒక యాడ్ రన్ చేసినప్పుడు ఆ యాడ్ మీద నాకు 200 క్లిక్ చేశారు ఇండివిజువల్స్, కానీ నాకు దాంట్లోంచి 50 ఆర్డర్లు మాత్రమే వచ్చాయి. 20% టర్న్అవుట్ రేషియో ఇస్ రియల్లీ గుడ్. అందుకే హైపోథెటికల్గా చెప్తున్నాను, 50 ఆర్డర్లు వచ్చినాయి. సో ఈ 200 క్లిక్స్కి నాకు ఛార్జ్ అయ్యేది 10 రూపాయల చొప్పున 2000 రూపాయలు. ఇక్కడ నాకు 50 ఆర్డర్లు వచ్చినాయి ఓన్లీ క్లిక్స్ ద్వారానే. ఫర్గెట్ అబౌట్ రెస్ట్. 50 ఇంటూ 159. ఓకే, దీంట్లో ప్రతి దాంట్లోనూ మనం 40 రూపీస్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది, 159 అండ్ అబోవ్. ఇక్కడ ఏమవుతుంది? 119 రూపీస్ ఇంటూ 50, అంటే 119 రూపీస్ ఇంటూ 6,000 అప్రాక్సిమేట్లీ. ఓకే, మనము ఈ 6,000 రూపీస్లో నుంచి 18% జిఎస్టీ పోతుంది. 6,000లోంచి 18% జిఎస్టీ అంటే అప్రాక్సిమేట్లీ 1,180 రూపీస్. అంటే మన చేతిలో 1,200 వేసుకుంటే రఫ్గా. సో మన చేతిలో మిగిలేది ఎంతంటే 4,800. ఇక్కడ మన బర్గర్ కాస్ట్ ఎంత వచ్చింది? 43 రూపాయలు వచ్చింది. అర్థమైందా? 43 రూపాయలు మన బర్గర్ కాస్ట్ వచ్చింది. ఓకే, 4,800. ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, 119 రూపీస్లో అంటే 120 రూపాయలు 35% ఈ ఫుడ్ డెలివరీ వాళ్ళు తీసుకుంటారు. అంటే 35-45 రూపాయలు తీసుకున్నారు అనుకుందాం. 120లో 45 అంటే ఎంత అవుతుంది? అంటే ఓవరాల్గా మనకు వచ్చిన 6,000 రూపీస్ రెవెన్యూలో 35%. మీకు ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా? నాకు కింద కమెంట్ రూపంలో చెప్పండి. ప్రాపర్ బిజినెస్ని మెయింటైన్ చేసి ప్రాపర్ ఛానల్ని చూసుకొని మనము ఏదైతే స్ట్రాటజీస్ని యూజ్ చేసి ఫర్దర్గా బిజినెస్ని గ్రో చేసుకోవడం కోసము మీకు ఒకవేళ సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రం నా పర్టికులర్ వీడియోస్ని క్లియర్ కట్గా చూడండి లాస్ట్ వరకు. అండ్ ఈరోజు నా క్వశ్చన్, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్లో ఉన్న కిచెన్స్ ప్రాఫిటబుల్లో ఉన్నాయా, లాస్లో ఉన్నాయా? దీనికి మీ అనాలిసిస్ నాకు కింద చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము. ఒక మంచి బిజినెస్ వీడియో, ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో. మీ క్లాస్మేట్స్ తోటి, మీ పిల్లలతోటి, మీ కాలనీ వాళ్ళతోటి, మీ అపార్ట్మెంట్ సర్కిల్ తోటి, మీ వాట్సాప్ కమ్యూనిటీస్ తోటి ఈ వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.